ఓకే, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్లో నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్లో ఫామ్ నెంబర్ ఫోర్త్ ఫామ్. ఇంతవరకు 1 2 3 ఫామ్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇది ఫోర్త్ ఫామ్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ z px ప్లస్ qy ప్లస్ f ఆఫ్ p, q. దీన్ని క్లారెట్స్ ఫామ్ అని చెప్పేసి అని అంటాం. సో దీంట్లో ఈక్వేషన్ చాలా సింపుల్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. Substitute p is equal to a and q is equal to b. That's all. That is the solution of the given partial differential equation. అంటే substitute p is equal to a and q is equal to b. p is equal to a and q is equal to b. So complete solution ఏమవుతుందంటే, therefore complete solution z is equal to ax plus by plus ax plus by plus f of a comma b. ఇక్కడ p ప్లేస్లో a, q ప్లేస్లో b సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్స్ ఆల్. సో వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్, సాల్వ్ z is equal to px plus qy plus root of 1 plus p square plus q square. That's all. Given that the partial differential equation is z is equal to px plus qy plus square root of 1 plus p square plus q square, which is of the form z is equal to px plus qy plus f of p comma q. Which is of the form z is equal to px plus qy plus f of p comma q. అంతే కదా, z is equal to px plus qy, దీనంతా f of p comma q. The complete solution of, therefore the complete solution of equation 1 is z is equal to end formula ax plus, ఇక్కడ p ప్లస్ లే రీప్లేస్ చేయడం అంత ఫినిష్, ax ప్లస్ q ప్లస్ b ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దట్స్ ఆల్ ఎనఫ్. దట్ ఈస్ ద సొల్యూషన్. ఇంకేం లేదు. ఇంకా అక్కడ రాసుకోవాలనుకుంటే కనుక, దట్ ఈస్ దేర్ ఫర్ z ఈజ్ మైనస్ ఎక్స్ మైనస్ by మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఆల్. విచ్ ఈస్ ద కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి. ఎస్ఐకి అయితే అడిగారు, చాలా సింపుల్. ఎక్కువ మీకు గేట్ ఎగ్జామ్స్లోని, నీట్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సాధారణంగా మనకు ఉన్నటువంటి ఫామ్ ఏంటంటే, ఏ ఫామ్లో ఉండాలంటే z is equal to px plus qy plus f of p comma q ఫామ్లో ఉండాలి. ఒకవేళ లేకపోతే ఆ ఫామ్లో కన్వర్ట్ చేసుకుని మనం చేయవలసి వస్తాం. కొంచెం జాగ్రత్తగా చూడండి ఒకసారి. నెక్స్ట్ సాల్వ్ z is equal to, నెక్స్ట్ ప్రాబ్లమ్, సాల్వ్ z is equal to px plus qy plus sin p plus q. Given that the partial differential equation is z is equal to px plus qy plus sin p plus q. This is called equation 1, which is of the form z is equal to px plus qy plus f of p comma q. The complete solution of equation 1 is z is equal to, ఏమవుతుంది, p ప్లస్లో ఏ రీప్లేస్ చేయాలి, ax ప్లస్ by ప్లస్ sin a ప్లస్ b. ఇంకా రాసుకోవాలంటే దాన్ని పక్కన తీసుకొస్తే z మైనస్ ax మైనస్ by మైనస్ sin a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ ఈస్ ద కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ అవుతుంది. చాలా ఈజీ మెథడ్ ఈ మెథడ్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, గ్యారంటీ క్వశ్చన్ ఈ మోడల్లో. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ z is equal to px plus qy minus 2 root pq. px plus qy minus 2 root pq. So given that the partial differential equation is z is equal to px plus qy minus 2 root pq. This is called equation 1, which is of the form z is equal to px plus qy plus f of p comma q. The complete solution of equation 1 is z is equal to ax plus by minus 2 root ab. p ప్లస్లో ఏని, q ప్లస్లో bని సబ్స్టిట్యూట్ చేసుకుంటే అంటే మైనస్ 2 root ab, which is the complete solution of equation 1. Which is the complete solution of equation 1. Next problem. Next, solve pq minus p minus q into z minus px minus qy is equal to pq. యాక్చువల్లీ ఇది ఫామ్ నెంబర్ 4లో లేదు. ఫామ్ నెంబర్ 4లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తామంటే, గివెన్ దట్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ pq minus p minus q into z minus px minus qy is equal to pq.
ఇప్పుడు ఈ పీ క్యూ మైనస్ పీ మైనస్ క్యూ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే జెడ్ మైనస్ పిఎక్స్ మైనస్ క్యూఐ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ డివైడెడ్ బై పీక్యూ మైనస్ పీ మైనస్ క్యూ. ఈ మైనస్ పిఎక్స్ మైనస్ క్యూ అని కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూఐ ప్లస్ పీక్యూ divided by PQ minus P minus Q. This called equation 1, which is of the form Z is equal to Px plus Qy plus F of P comma Q. In the formula, therefore the complete solution of equation 1 is Z is equal to P plus A replaces the X plus By plus AB by AB minus A minus B. And therefore Z minus Ax minus By AB by AB minus A minus B is equal to 0, which is the solution of given partial differential equation. ఇలా చేసుకుంటే వెళ్తే ఈ మోడల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా సింపుల్ ప్రొసీజర్ కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్. Z is equal to Px plus Qy plus PQ. చాలా సింపుల్ చేయొచ్చుగా, డైరెక్ట్గా చేస్తారుగా. ఇదిగోండి సాల్వ్ పీ ప్లస్ క్యూ ఇంటూ జెడ్ మైనస్ పిఎక్స్ మైనస్ క్యూవై ఈజ్ ఈక్వల్ టు 1. ఈ పీ ప్లస్ క్యూని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ఏమవుతుంది అప్పుడు జెడ్ మైనస్ పిఎక్స్ మైనస్ క్యూవై ఈజ్ కూడా 1 బై పీ ప్లస్ క్యూ. అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ 1 బై పీ ప్లస్ క్యూ. సాల్వ్ పీ క్యూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ క్యూఎక్స్ ప్లస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ఇంటూ పీవై ప్లస్ క్యూ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ పీ స్క్వేర్ చేత మల్టిపుల్ చేసేయండి. పీ స్క్వేర్ చేత మల్టిపుల్ చేస్తే పీ క్యూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ క్యూఎక్స్ plus p power 4 plus p q square y plus q power 4. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ pq చేత డివైడ్ చేస్తాను మొత్తం ఈక్వేషన్. pq చేత డివైడ్ చేస్తే అప్పుడు z ఈజ్ ఈక్వల్ టు pq క్యాన్సిల్ అయిపోతే ఇంక p మిగులుతుంది px, p క్యాన్సిల్ అయిపోతే pq బై q. ఇక్కడ pq క్యాన్సిల్ అయిపోతే qy ప్లస్ q క్యాన్సిల్ అయిపోతే క్యూ బై పీ. ఇప్పుడు ఏంటిది జెడ్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూఐ ప్లస్ ఈ రెండు కలిపి ఎఫ్ ఆఫ్ పీ కమకి వచ్చిందిగా ఫామ్లో. లాస్ట్ ప్రాబ్లమ్ సేమ్ యాస్టీస్గా ఫామ్లో డైరెక్ట్గా ఉండనే ఉంది. ఇది ఫామ్ నెంబర్ 4 నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఫామ్ నెంబర్ 4 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫామ్ నెంబర్ 5 చార్పిట్స్ మెథడ్. Form number 5 Charpit's method. Consider f of x comma y comma z comma p comma q is equal to 0. Step 1. మొత్తం అన్ని ఇంతకుముందు చెప్పిన 5 ఫామ్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఫామ్లో చేయొచ్చండి. బట్ ఆ ఫామ్లో చాలా ఈజీగా చేయొచ్చు కాబట్టి అవి చేయండి. కాన్ఫర్ట్ పొజిషన్లో ఈ ఫామ్లో చేస్తాము. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p and q. Find the value of p and q by using the relation. ఫార్ములా ఏంటంటే dx బై మైనస్ డో ఎఫ్ బై డో పి. అంటే ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్స్ చేయాలి, వై పార్షియల్ డిఫరెన్స్ చేయాలి, జెడ్ పార్షియల్ డిఫరెన్స్ చేయాలి, పీ చేయాలి, క్యూ చేయాలి. మొత్తం 5 వేరియబుల్స్ తోటి పార్షియల్ డిఫరెన్స్ చేసి పక్కన పెట్టి ఉంచాలి. అప్పుడు ఫార్ములా ఏంటంటే dx బై మైనస్ డో ఎఫ్ బై డో పి, dy బై మైనస్ డో ఎఫ్ బై డో క్యూ, dz బై మైనస్ పీ ఇంటూ డో ఎఫ్ బై డో పి మైనస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో క్యూ, dp by dou f by dou x plus p into dou f by dou z, dq by dou f by dou y plus q into dou f by dou z is equal to dou pi by 0. ఇప్పుడు పై రిలేషన్ యూజ్ చేసి మనం p కామా qని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ p and q. ద కంప్లీట్ సొల్యూషన్ z is equal to integral p dx plus integral q dy plus integral constant c. దిస్ ఇస్ ద ప్రొసీజర్. చాలా ఈజీ ప్రొసీజర్. దీంట్లో 6 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. అంటే ఎస్ఐ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఈ చార్పిట్స్ మెథడ్లో వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూజెడ్. సో గివెన్ దట్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా పీ కామా క్యూ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వై మైనస్ క్యూజెడ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p and q బై యూజింగ్ ద రిలేషన్. ఈ రిలేషన్ ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలంటే ఫార్ములా కంపల్సరీ రాయాలి. dx బై మైనస్ డో ఎఫ్ బై డో పి ఈజ్ ఈక్వల్ టు dy బై మైనస్ డో ఎఫ్ బై డో క్యూ ఈజ్ ఈక్వల్ టు
dz by minus p into dou f by dou p minus q into dou f by dou q and dp by dou f by dou x plus p into dou f by dou z is equal to dq by dou f by dou y plus q into dou f by dou z is equal to dou pi by 0. సో మనకి ఏం కావాలంటే ఫస్ట్ డో ఎఫ్ బై డో పి, డో ఎఫ్ బై డో క్యూ, డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో జెడ్, డో ఎఫ్ బై డో వై క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈజ్ ఎఫ్? దిస్ ఈజ్ ఎఫ్. ఫస్ట్ డో ఎఫ్ బై డో పి, దీన్ని విత్ రెస్పెక్ట్ టు పి పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే వై ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్, ఎక్స్ వై జెడ్ మిగతా కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. పీ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2py అండ్ డో ఎఫ్ బై డో క్యూ విత్ రెస్పెక్ట్ క్యూ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే పీ స్క్వేర్ 0, క్యూ స్క్వేర్ 2qy మైనస్ క్యూకి 1z, 2qy మైనస్ z. అండ్ డో ఎఫ్ బై డో ఎక్స్, దెర్ ఈజ్ నెక్స్ట్ టర్మ్ ఇన్ దిస్ ఎఫ్, ఇందులో ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. డో ఎఫ్ బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ కాన్స్టెంట్, వై డిఫరెన్షియేషన్ 1, qz డిఫరెన్షియేషన్ 0 అంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. డో ఎఫ్ బై డో జెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వైకి డిఫరెన్షియేషన్ 0 మైనస్ క్యూజెడ్కి మైనస్ క్యూ. ఇప్పుడు ఏమవుతుంది? చార్పిట్ సబ్సిడరీ ఈక్వేషన్ ఆర్ dx బై డో ఎఫ్ బై డో పి మైనస్ డో ఎఫ్ బై డో పి అంటే 2py, dy బై మైనస్ డో ఎఫ్ బై డో క్యూ, దీని మైనస్ చేత మల్టిపుల్ z మైనస్ 2qy, dz బై మైనస్ పి ఇంటూ డో ఎఫ్ బై డో పి అంటే డో ఎఫ్ బై డో పి అంటే ఇది, దీన్ని మైనస్ పి చేత మల్టిపుల్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మైనస్ పి చేత మల్టిపుల్ చేస్తే మైనస్ 2p² y అవుతుంది. అండ్ మైనస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో క్యూ, దీన్ని విత్ రెస్పెక్ట్ టు క్యూ పార్షియల్ మల్టిపుల్ చేయాలి. మైనస్ 2q² మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ qz. ఇప్పుడు ఇందులోంచి మైనస్ 2yని కామన్ చేస్తే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఫ్రమ్ ఈక్వేషన్ 1 పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు qz, అంతే కదండి. చూడండి ఒకసారి, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు qz. దీని ప్లస్లో qz అని రాయొచ్చు. రాస్తే ఏమవుతుంది? మైనస్ 2qz ప్లస్ qz, మైనస్ 2qz ప్లస్ qz అంటే మైనస్ qz, అదే రాసింది. నెక్స్ట్ dp బై డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే 0, p ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్, డో ఎఫ్ బై డో జెడ్ అంటే మైనస్ క్యూ అంటే మైనస్ pq, dq బై డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో వై అంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ మైనస్ క్యూ స్క్వేర్, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్, క్యూ స్క్వేర్ క్యాన్సిల్, పీ స్క్వేర్ మిగులుతుంది. డో పై బై 0. ఇది కాన్బట్ పొజిషన్లో దాన్ని యూజ్ చేసుకుంటాం మనం. కన్సిడర్ ఈ 2 సబ్సిడరీ ఈక్వేషన్స్ కన్సిడర్ చేయండి. మనకి అన్నీ అక్కర్లా, ఏ సబ్సిడరీ ఈక్వేషన్స్ కావాలో అవే కన్సిడర్ చేస్తాం మనం. ఆ 2 కన్సిడర్ చేయండి. ఆ 2 కన్సిడర్ చేస్తే వేరే కూడా కన్సిడర్ చేయొచ్చు, బట్ ఆ 2 బెటర్. dp బై మైనస్ pq, dq బై పీ స్క్వేర్. ఒక p క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఉన్న p రైట్ సైడ్ తీసుకెళ్తే pdp, ఈ మైనస్ క్యూ లెఫ్ట్ సైడ్కి వెళ్తే రైట్ సైడ్కి వెళ్తే మైనస్ క్యూ డు క్యూ, అది మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వస్తే pdp ప్లస్ క్యూ డు క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేటింగ్ ఆన్ ది బోత్ సైడ్, ఇంటిగ్రల్ pdp ప్లస్ ఇంటిగ్రల్ క్యూ డు క్యూ dq. ఉంది pకి ఇంటిగ్రేషన్ p స్క్వేర్ బై 2, క్యూకి ఇంటిగ్రేషన్ q స్క్వేర్ బై 2, కాన్స్టెంట్ c స్క్వేర్ బై 2 అని తీసుకుంటాను. అంటే 2 క్యాన్సిల్ చేస్తే p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. ఈ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ సి స్క్వేర్ అనే ఈక్వేషన్ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్లో ఏమో రాసుకోవచ్చు, సి స్క్వేర్ రాసుకోవచ్చు. అదే ఉంది సి స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు qz, అదే రాస్తాను. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 3 సి స్క్వేర్ వై మైనస్ qz ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి సి స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు qz, క్యూ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ వై బై జెడ్, దిస్ కాల్డ్ ఈక్వేషన్ 4. ఈ క్యూ వాల్యూని తీసుకొచ్చి మళ్ళీ థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. క్యూ వాల్యూని తీసుకొచ్చి థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే పీ స్క్వేర్ ప్లస్ క్యూ అంటే సి స్క్వేర్ వై బై జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. అంటే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ సి పవర్ 4y స్క్వేర్ బై జెడ్ స్క్వేర్. అంటే పీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, దీంట్లోంచి సి స్క్వేర్ కామన్ తీస్తున్నాను, అప్పుడు 1 మైనస్ సి స్క్వేర్ వై స్క్వేర్ బై జెడ్ స్క్వేర్ అవుతుంది. అంటే జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ వై స్క్వేర్ బై జెడ్ స్క్వేర్.
ఆ సి స్క్వేర్ రూట్లోంచి బయటకు వస్తే సి అవుతుంది. రూట్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ వై స్క్వేర్ డివైడెడ్ బై రూట్ జెడ్ స్క్వేర్ అంటే జెడ్. కంప్లీట్ సొల్యూషన్ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి ఇప్పుడు మనకి చార్పిట్స్ మెథడ్లో కంప్లీట్ సొల్యూషన్ ఫార్ములా ఏంటంటే dz ఈజ్ ఈక్వల్ టు పీడిఎక్స్ ప్లస్ క్యూడివై. dz ఈజ్ ఈక్వల్ టు పీడిఎక్స్ ప్లస్ క్యూడివై అంటే dz ఈజ్ ఈక్వల్ టు పీ. వాట్ ఈస్ పీ? సి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ వై బై జెడ్ డిఎక్స్ ప్లస్ వాట్ ఈస్ క్యూ? సి స్క్వేర్ వై బై జెడ్ డిజెడ్. ఈ రైట్ సైడ్లో డెనామినేటర్లో ఉన్న జెడ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను, జెడ్ డిజెడ్ అవుతుంది. ఈ సి స్క్వేర్ వై డివైని కూడా లెఫ్ట్ సైడ్ తీసేస్తున్నాను, సి స్క్వేర్ వై డివై అయింది. మిగిలింది సి స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిఎక్స్. సో దీని తర్వాత కంటిన్యూషన్. ఓకే, ఇప్పుడు దాన్ని ఒక 2 చేత మల్టిపుల్, లెఫ్ట్ సైడ్ ఒక 2 చేత మల్టిపుల్ చేసి ఒక 2 చేత డివైడ్ చేస్తాను. మల్టిపుల్ చేసిన 2z dz మైనస్ 2c స్క్వేర్ వై డివై ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ వై డిఎక్స్. ఈ 1/2 యాస్టీస్గా అలా ఉంటుంది. ఓకే, దీని అంతటిని ఏమైనా రాసుకోవచ్చు అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ వై అని చెప్పేసి రాసుకోవచ్చు. చూడండి ఒకసారి, డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ స్క్వేర్ అంటే 2z dz, సి స్క్వేర్ కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై స్క్వేర్ అంటే 2y dy. సరిపోయింది కదా. ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ వై స్క్వేర్ డిఎక్స్. ఆ టర్మ్ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ వై స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ వై స్క్వేర్. ఓకే, చార్పిట్స్ మెథడ్లో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ 2xz మైనస్ px స్క్వేర్ మైనస్ 2qxy ప్లస్ pq ఈజ్ ఈక్వల్ టు 0. గివెన్ దట్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ f of x, y, z, p, q ఈజ్ ఈక్వల్ టు 2xz మైనస్ px స్క్వేర్ మైనస్ 2qxy ప్లస్ pq. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p and q బై యూజింగ్ ద రిలేషన్, దిస్ రిలేషన్. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పాను, ఆ రిలేషన్ యూజ్ చేసి మనం చేస్తాం. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ డో ఎఫ్ బై డో పీ. అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు పీ పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు పీ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాం. రిమైనింగ్ వేరియబుల్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్. 2xz డిఫరెన్షియేషన్ 0, పీకి డిఫరెన్షియేషన్ 1 అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్, 2qxyకి 0, pq డిఫరెన్షియేషన్ q అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ q. అంటే డో ఎఫ్ బై డో క్యూ, యూ హ్యావ్ టు ఫైండ్ డో ఎఫ్ బై డో క్యూ. ఫర్దర్ యూ హ్యావ్ టు ఫైండ్ డో ఎఫ్ బై డో క్యూ. దీని విత్ రెస్పెక్ట్ టు క్యూ పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. 2xzకి 0, px స్క్వేర్కి 0, 2qxyకి డిఫరెన్షియేషన్ q డిఫరెన్షియేషన్ 1 కాబట్టి మైనస్ 2xy ప్లస్ pq డిఫరెన్షియేషన్ p. అదే రాసాము. నెక్స్ట్ డో ఎఫ్ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే 2xzకి 2z మైనస్ px స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x అంటే మైనస్ 2px, 2qxyకి డిఫరెన్షియేషన్ x డిఫరెన్షియేషన్ 1 కాబట్టి 2qy ప్లస్ pq 0. అదే రాసాను అక్కడ. డో ఎఫ్ బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్. విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్స్ చేస్తే దీనికి 0, దీనికి 0, 2qx మైనస్ 2qx లాస్ట్ టర్మ్ 0. అంటే డో ఎఫ్ బై డో జెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ 2xz డిఫరెన్షియేషన్ 2x, px స్క్వేర్ 0, 2qxy 0, pq 0, ఫైనల్గా 2x. ఇది డో ఎఫ్ బై డో పీ, డో ఎఫ్ బై డో క్యూ, డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో జెడ్ వాల్యూస్. చార్పిట్స్ సబ్సిడరీ ఈక్వేషన్స్ ఆర్ dx by minus dou f by dou p. మైనస్ అది మల్టిపుల్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యూ. dy by మైనస్ dou f by dou q. దీని విత్ రెస్పెక్ట్ మైనస్ అది మల్టిపుల్ చేస్తే 2xy మైనస్ p. dz by మైనస్ p ఇంటూ dou f by dou p. ఈ dou f by dou p మైనస్ p చేత మల్టిపుల్ చేయండి. dou f by dou p మైనస్ p చేత మల్టిపుల్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ px స్క్వేర్ మైనస్ pq అండ్ మైనస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో క్యూ. మైనస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో క్యూ ఏమవుతుంది? మైనస్ క్యూ చేత మల్టిపుల్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2xy క్యూ మైనస్ pq. ఫైనల్లీ ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? px స్క్వేర్ మైనస్ pq అంటే మైనస్ 2pq ప్లస్ 2xyq. నెక్స్ట్ dp బై డో ఎఫ్ బై డో ఎక్స్. డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఇది
ప్లస్ పీ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. డో ఎఫ్ బై డో జెడ్ అంటే దీన్ని పీ చేత మల్టిపుల్ చేసి యాడ్ చేయాలి 2xp. అప్పుడు ఏమవుతుంది ఈ ప్లస్ మైనస్ 2px ప్లస్ 2px క్యాన్సిల్ అయిపోద్ది. 2z మైనస్ 2qy 2z మైనస్ 2qy. అండ్ ఫైనల్లీ డో క్యూ బై డో ఎఫ్ బై డో వై ప్లస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. డో ఎఫ్ బై డో అంటే మైనస్ 2qx ప్లస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. 2qx ప్లస్ 2qx మైనస్ 2qx క్యాన్సిల్, డినామినేటర్ 0, డో పై బై డో 0. యూ కన్సిడర్ ఓన్లీ దిస్ టర్మ్ ఓన్లీ. మనకి ఇది ఒకటే కావాలి, ఇదంతా నీడ్ లేదు అసలు, కానీ చేసి చూపించాలి. డో క్యూ బై డో ఎక్స్ డో ఐ మీన్ dq by 0, consider dq by 0, and this means dq is equal to 0 and integral dq is equal to 0 and integral dq into q is equal to a. Put q is equal to a in equation 1. Equation 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే టూ ఎక్స్ జెడ్ మైనస్ పీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ లేదు సబ్స్టిట్యూట్ 2axy ప్లస్ పిఏ. ఇప్పుడు ఏంటి ఈ పిఎక్స్ స్క్వేర్ పిఏలోంచి పీ కామన్ తీయండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ. ఈ 2axy రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 2ax 2xz రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 2xz. అంటే పీ ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ జెడ్ మైనస్ ఏ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ. Complete solution dz is equal to p dx plus q dy. dz is equal to p. What is p? 2x into z minus ay by x square minus a into dx plus q అంటే a dy. అంటే dz minus a dy left side తీసుకోతే dz minus a dy. 2x into z minus ay by x square minus a into dx. D differentiation of this can be written as differentiation of dz minus ay can be written as differentiation of z minus ay. డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ అంటే డీజెడ్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏవై అంటే ఏడీవై. ఈ జెడ్ మైనస్ ఏవై లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే డివైడెడ్ బై జెడ్ మైనస్ ఏవై. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ డిఎక్స్. అంటే ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ మైనస్ ఏవై బై జెడ్ మైనస్ ఏవై ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 2x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ డిఎక్స్. అంటే ఇది ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ఫామ్లో ఉందండి. డిఎక్స్ బై ఎక్స్ ఈజ్ కూడా లాగ్ ఎక్స్ కదా, అంటే ఎక్స్ ప్లస్లో జెడ్ మైనస్ ఏవై ఉంది. ఇంకేదా లాగ్ జెడ్ మైనస్ ఏవై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నట్లయితే 2x dx ఈజ్ ఈక్వల్ dt అవుతుంది. అప్పుడు ద ఇంటిగ్రేషన్ కెన్ బి కన్వర్టెడ్ యాజ్ 2x dx అంటే dt బై టీ, 1/t dt అంటే లాగ్ టీ, లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ లాగ్ బి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి అంటే బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ. అందుకోసం లాగదమ్స్ క్యాన్సిల్, జెడ్ మైనస్ ఏవై ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏవై పక్కైతే ప్లస్ ఏవై ప్లస్ bx square minus ab, which is the complete solution of the given partial differential equation. This is the Charpit method. ఈ చార్పిట్స్ మెథడ్లో గ్యారంటీ క్వశ్చన్ 6 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఏ ప్రాబ్లం అయినా సరే నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇంతకుముందు ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఇవన్నీ చెప్పాంగా, వాటిలో ఏ ప్రాబ్లం అయినా సరే ఈ మెథడ్లో వస్తుంది. బట్ ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4లో వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ చార్పిట్స్ మెథడ్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్. 2z plus p square plus qy plus 2y square is equal to 0. Given that the partial differential equation is f of x comma y comma z comma p comma q is equal to 2z plus p square plus qy plus 2y square is equal to 0. Find the value of p and q by using the relation. ఇది ఆల్రెడీ తెలిసిందే. డో ఎఫ్ బై డో పి, దీని విత్ రెస్పెక్ట్ టు పీ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే 2z 0, p స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2p, qy 0, 2y స్క్వేర్ 0, మొత్తం టోటల్ 0. డో ఎఫ్ బై డో క్యూ విత్ రెస్పెక్ట్ టు క్యూ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే దీనికి 0, దీనికి 0, ఓన్లీ y ఉంటుంది. డో ఎఫ్ బై డో ఎక్స్ అలా ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి టోటలీ 0. డో ఎఫ్ బై డో వై విత్ రెస్పెక్ట్ టు y చేస్తే రెండింటికి 0, q ప్లస్ 4y. డో ఎఫ్ బై డో జెడ్ 2z 2 రిమైనింగ్ 0. సో చార్పిట్ సబ్సిడరీ ఈక్వేషన్స్ ఆర్ డో ఎక్స్ బై మైనస్ డో ఎఫ్ బై డో పి అంటే మైనస్ 2p, డో వై బై మైనస్ డో ఎఫ్ బై డో క్యూ అంటే మైనస్ y, డో జెడ్ బై మైనస్ పీ ఇంటూ డో ఎఫ్ బై డో పీ మైనస్ పీ ఇంటూ డో ఎఫ్ బై డో పీ అంటే మైనస్ 2p స్క్వేర్ మైనస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో క్యూ మైనస్ క్యూఐ, రెండిట్లో మైనస్ కామన్ తీస్తే 2p స్క్వేర్ ప్లస్ క్యూఐ. అండ్ డో పీ బై డిపీ బై డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే 0, పీ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్, డో ఎఫ్ బై డో జెడ్ అంటే
డో ఎఫ్ బై డో జెడ్ అంటే 2 ఇంటూ పి అంటే 2p అండ్ dq బై డో ఎఫ్ బై డో వై అంటే q ప్లస్ 4y ప్లస్ q ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ అంటే 2q q ప్లస్ 2q అంటే 3q ప్లస్ 4y బై ఇంటూ డో పై బై 0. నేను ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్త్ ఈ రెండు కన్సిడర్ చేస్తున్నాను. దిస్ టర్మ్ ఈ టర్మ్ ఈ రెండు కన్సిడర్, లేదా దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు మీకు ఇష్టం అయితే. dy బై మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు dp బై 2p కన్సిడర్ చేసినా పర్లేదు, లేదా dx బై మైనస్ 2p ఈజ్ ఈక్వల్ టు dp బై, అంటే వేరియబుల్స్ సేమ్ సపరేట్ అయిపోవాలి. ఏమవుతుంది, కన్సిడర్ dx బై మైనస్ 2p dp బై 2p క్యాన్సిల్ అంటే మైనస్ dx ఈజ్ ఈక్వల్ dp ఇంటిగ్రేటింగ్ ఆన్ ది బోత్ సైడ్. ఇంటిగ్రల్ మైనస్ dx అంటే మైనస్ x ప్లస్ ఇంటిగ్రల్ dp అంటే p మైనస్ x ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు p అంటే p ఈజ్ ఈక్వల్ a మైనస్ x. Put p is equal to a minus x in the equation 1, we get that equation 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2z ప్లస్ a minus x హోల్ స్క్వేర్ ప్లస్ qy ప్లస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే qy ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్తాం, మైనస్ 2z మైనస్ 2y స్క్వేర్ a minus x హోల్ స్క్వేర్ రైట్ తీసుకెళ్తే మైనస్ a minus x హోల్ స్క్వేర్. q ఈజ్ ఈక్వల్ 1 బై y ఇంటూ మైనస్ 2z మైనస్ 2y స్క్వేర్ మైనస్ a minus x హోల్ స్క్వేర్. ద కంప్లీట్ సొల్యూషన్ ఈజ్ dz ఈజ్ ఈక్వల్ టు p dx ప్లస్ q dy. అంటే dz ఈజ్ ఈక్వల్ టు p అంటే a మైనస్ x dx ప్లస్ q అంటే 1 బై y మైనస్ 2z మైనస్ 2y స్క్వేర్ మైనస్ a మైనస్ x హోల్ స్క్వేర్ dy మల్టిప్లై విత్ 2y స్క్వేర్ ఆన్ ది బోత్ సైడ్స్. ఏమవుతున్నప్పుడు 2y స్క్వేర్ dz 2y స్క్వేర్ ఇంటూ a మైనస్ x ఇంటూ dx 2y స్క్వేర్లో ఒక y క్యాన్సిల్ అయిపోయి 2y మిగులుతుంది. 2y ఇంటూ మైనస్ 2z అంటే మైనస్ 4yz dy 2y ఇంటూ 2y స్క్వేర్ అంటే మైనస్ 4y క్యూబ్ dy 2y ఇంటూ a మైనస్ x హోల్ స్క్వేర్ అంటే 2y ఇంటూ a మైనస్ x హోల్ స్క్వేర్ dy. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ 4yz dy లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నాను. 2y స్క్వేర్ dz ఈ 4yz dy రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 4yz dy ఇదంతా ఒక బ్రాకెట్లో పెడుతున్నాను. మైనస్ 4y క్యూబ్ dy యాక్సిస్ గురించి ఈ టర్మ్ ఒక చోట రాస్తున్నాను. ఇప్పుడు ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ 2zy స్క్వేర్ 2zy స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2 ఇంటూ విత్ రెస్పెక్ట్ టు z చేస్తే y స్క్వేరు 2y స్క్వేర్ dz విత్ రెస్పెక్ట్ y చేస్తే 2 2 సార్ 4yz dy. మైనస్ 4y క్యూబ్కి ఏమైనా రాస్తుందంటే మైనస్ రాస్తుందంటే y పవర్ 4 యొక్క డిఫరెన్షియేషన్ 4y క్యూబ్ అండి 4y క్యూబ్ dy అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ y పవర్ 4. దీన్ని ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ y స్క్వేర్ a మైనస్ x హోల్ స్క్వేర్ అవుతుంది. ఇంటిగ్రేటింగ్ ఆన్ ది బోత్ సైడ్ ఇక్కడ 2zy స్క్వేర్ మైనస్ 4y క్యూబ్ plus y square into a minus x whole square plus integral constant b, which is the complete solution of the given partial differential equation. Charpit's method లో 3 ప్రాబ్లమ్స్ వచ్చాయండి. pxy plus pq plus qy is equal to yz, ఇంకోటి సాల్వ్ z square is equal to pqxy, ఇంకోటి సాల్వ్ x plus xp q plus xp is equal to p square. So this is the Charpit's method.